నిజంగా ఆ వీణశ్రీవాణి మేడం నిజంగా నాకు మేడం అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే తను ఒకప్పుడు మన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా చక్కగా వీణ వాయించినప్పుడు ఆమెకు ఫ్యాన్ అయిపోయాను నిజంగా. కానీ నిజంగా తను వాళ్ళ భర్తనే సమర్థించుకోవడం కోసం కొన్ని మాటలు మాడుతుంటే ఏ భార్య అయినా సరే వాళ్ళ భర్తను సమర్థించుకుంటారు కాబట్టి సో మేడం మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ అదే మేడం కవర్ చేసుకుంటుందని ఫీలింగ్ వచ్చింది అన్న. ఇంకోటి ఏంటంటే ఆమె ఏం మాట్లాడుతుంది ప్రతిసారి కూడా జర్నలిస్ట్ మీదనే పడుతుంది. జర్నలిస్ట్ మమ్మల్ని మోసం చేస్తున్నారు, అది చేస్తున్నారు అని. అందరు జర్నలిస్ట్ అట్లానే ఉండరు కదా. సో కొంతమంది మాట్లాడుతుంటే ఒక ఎనీవే టీవీ5 మూర్తి గురించి మాట్లాడింది. టీవీ5 మూర్తి నాకు 500 కోట్లు అడిగారు అని. సో 5 కోట్లు అడిగాడు అని చెప్పాను. సో నిజంగా నాకు అనిపించింది అంత అడిగాను అంత ఛాన్స్ జర్నలిస్ట్లో కొంతమంది మాకు జర్నలిస్ట్ మంచి వాళ్ళు అనిపిస్తారు. సో మాకు దాంట్లో టీవీ5 మూర్తి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో ఎనీవే వాళ్ళు మాట్లాడడంలో ఇది చూడానన్న. సో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సో మెయిన్గా వాళ్ళ ఎజెండా మన వేణుస్వామి ఎజెండా ఏంది? సెలబ్రిటీలను టార్గెట్ చేయాలా, రాజకీయ నాయకులను టార్గెట్ చేయాలా. రాజకీయ నాయకుల గురించి ఏమంటాడు? జగన్ ఏమో గెలుస్తాడు అంటాడు. జగన్ ఏమో అటర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాను, కేసీఆర్ అటర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రభాస్కి లైఫ్ లేదన్నాను, ప్రభాస్కి కలిగితే ఇటు కూడా చూపించాను. ఇంకా ఎట్లా నమ్మాలి నేను వేణుస్వామిని? సో ఆ రకంగా వేణుస్వామి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందన్నమాట. సో అదంతా ఇదంతా ఓకే, రాజకీయాలు ఇవన్నీ ఓకే. నాగ చైతన్య సరే, నాగ చైతన్య సమంత గురించి ఏమాట్లాడు నాగ చైతన్య సమంత విడిపోతారు అని ఒక మాట అన్నాడు. సో ఎనీవే ఆయన బై లక్ జీవితాంతంలో మంచి లక్ జరిగింది ఏంటంటే అది ఒకటే, నాగ చైతన్య సమంత విడిపోతారని విడిపోయారు. ఒకటే తనకు మంచి ప్లస్ వచ్చింది, చాలా అంటే టీఆర్పీ పెరిగింది తనకు. సో చాలా వ్యూస్ వచ్చాయి, చాలా మంచిగా అయింది. కానీ ఇంకా అదొక్కడి వరకు ఓకే. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అవన్నీ బంద్ చేస్తున్నా, నేను ఏం చేయను తనే హామీ ఇచ్చాడు, తనే ప్రామిస్ చేశాడు. సో అయినప్పుడు కూడా ఏమంటాడు? నాగ చైతన్య మొన్న శోభితది ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది, ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోక ఈయన లైఫ్ తను చూసుకోవచ్చు కదా. వీళ్ళ మన ఒక బోర్డు పెట్టి దానికి బ్లాక్ పాయింట్ తీసుకొని ఇక్కడ కొన్ని ఇట్లుండే చట్టాలు అట్లున్నాయి అని అంటుంటే అరే ఈయన ఎందుకు గమ్మున ఉండడు? ఈయనకు అసలు అంటారు కదా భజగానందం భజగోవిందం, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అబ్జెక్ట్ లేదు అన్నట్లుగా అట్లా మారుతుంటే కొద్దిగా ఫ్యాన్స్లో హట్ అవుతారు అన్న. అవును కదా. ఏమన్నాడు నాగ చైతన్య గురించి అయితే, నాగ చైతన్య శోభిత విడిపోతారు, అసలు నాగ చైతన్య తండ్రే కాడు, అటువంటి మాటలు విన్నప్పుడు ఇండోలంటే రాజకీయ పరంగా మారితే మేము ఊరుకున్నాం. సో అక్కడ కేసీఆర్ నుంచి మారితే ఊరుకున్నారు, ప్రభాస్ నుంచి మారితే డైరెక్ట్ ఫ్యాన్స్ కూడా ఏమనలేదు. కానీ ఇక నాగ చైతన్య పర్సనల్ లైఫ్ తండ్రి కాలేడు అంటే చాలా మందిలో అరే నా వేణుస్వామి అనే వ్యక్తి నిజంగా ఫేక్ ఏమో అన్న ఫీలింగ్ కలిగింది. సో ఓకే అనివే సరే తప్పు అయిపోయింది. మన ఎవరు మంచి విషయం కూడా కౌంటర్ ఇచ్చాడు. సో ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఏమైనా తప్పు మాడితే కాపీరైట్ స్ట్రైక్ వేయడం వల్ల సో చాలామంది యూట్యూబర్స్ ఏం అడిగారు, మీరు వేణుస్వామి మీద రియాక్షన్ తీసుకున్నా అంటే మన మంచి విషయం కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో అక్కడ వరకు ఒప్పుకోవచ్చు కదా. మళ్ళీ మేడంతో ఇంత ఆయన పర్సనల్ గొడవలలో మేడం తీసుకొచ్చాడు. వీణశ్రీవాణి ఎంత మంచి మేడం, మాకంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉండే. ఆ మేడం వచ్చి నిజంగా ఒక 5-6 వీడియోలు చూసాను. మేడం చాలా బాధపడుతుంది. అంటే ఇక్కడ నుంచి చేయమన్నారు కానీ నేను ఒక వీడియో ఇస్తాము, మేము సూసైడ్ తీసుకుంటాం అన్నారు. నాకు అనిపించింది అక్క ఎందుకు అక్క మనకు మీరు ట్రోలింగ్ మీరు అవన్నీ మీరు చెప్పండి వేణుస్వామి అన్నకి చెప్పండి, ఇవన్నీ బంద్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, మేము హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకు అవన్నీ? సో మీరు దయచేసి అట్లాంటివి చేసుకుంటారు, మానేయండి. అట్లాంటి తప్ప ఆలోచనలు మైండ్కి తీసేయాలి ఫస్ట్. సో మీరు ఓకే, మీరు చాలా బాగున్నారు, మీరు మంచి మ్యూజిక్ వల్ల ఉంటారు, మీరు ఒక కొత్త ప్రపంచం, చాలా మంచి ప్రపంచం మ్యూజిక్ అనేది. సో మా వల్ల ఉంటారు, అక్కడే ఉండండి. కానీ దయచేసి ఇక్కడ నుంచి అయినా తను హాస్టల్లో చెప్పుకోమని, కానీ దయచేసి నెగిటివ్గా చెప్పడాలు చేస్తే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. నీకు అనిపించింది అన్న నాగ చైతన్య శుభ్రత విడిపోతారని నీకు అనిపించింది. పోయి వాళ్ళిద్దరు చెప్పు, వాళ్ళు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటారేమో. నువ్వు మీడియా ముందుకు వచ్చి ఒక బోర్డు వేసుకొని బ్లాక్ పెన్ పట్టుకొని చెప్తే ప్రజలలో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కానీ. సో ఎనీవే సో మాకైతే మీరు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అన్న ఫీలింగ్లో ఉంది. దయచేసి వేణుస్వామి ఇక్కడ నుంచి మీరు అట్లా సూసైడ్ అటెంప్ట్లు కానీ అటెంప్ట్ చేయకండి. దయచేసి మరి రిక్వెస్ట్ చేసిన ఇక్కడ నుంచి ఆయన మారండి, ప్లీజ్ 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 మారండి, ఇక్కడ మారండి అయ్యా ప్లీజ్.